విశాఖ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బోట్ రేస్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంగమారిపేట వద్ద ఏర్పాటు చేసిన ఈ పోటీలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్తో కలిసి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. సమీప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పోటీలో పాల్గొని తన ప్రతిభను కనబరిచారు. ఇదిలా ఉండగా పడవ పోటీలను వీక్షించేందుకు భీమిలి తీరంలోని జనం పోటెత్తారు. ఇలా మత్స్యకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోటీలు ఏర్పాటు చేయడం చాలా బాగుందని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. విశాఖ ఉత్సవాల్లో భాగంగా నిన్న మొన్న సంస్కృతి కార్యక్రమాలు భీమిలిలో జరగడం జరిగింది. 29 ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫైబర్ బోట్ల పోటీలు చాలా ఉత్కంఠభరితంగా అందరూ ఆనందించే విధంగా చాలా ఫైబర్ బోట్ల పోటీలు జరగడం జరిగింది. అలాగే ఏటి తప్పల పోటీలు కూడా ఇక్కడ జరపడం జరిగింది. దీంట్లో ఉత్కంఠభరితంగా పోటీలు సాగే నువ్వా నేనా అనే విధంగా మరి మా మత్స్యకారులు అయితే తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి చాలా ఆనందదాయకంగా ఆనందంతో ఈ పోటీలన్నీ తిలకించడం జరిగింది. మరి ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉందో, టూరిజం డిపార్ట్మెంట్ ఉందో, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక 6 మంత్స్ అలా చేసినట్టయితే ప్రేక్షకులతో పాటు మా మత్స్యకారుల్లో కూడా ఈ విధమైన ఆలోచన విధానం మారుతుంది. దీనివల్ల ఏంటంటే పోటీతత్వం కూడా పెరుగుతుంది. ఈ రోజు అయితే పోటీలు అయితే చాలా ఆహ్లాదకరంగా పోటీతత్వంతో కాకుండా ఫ్రెండ్లీగా చేసినటువంటి పోటీల్లో అందరూ కూడా చాలా చలాకీగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా నువ్వా నేనా అనే విధంగా పోటీల్లో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంజిన్లు అయితే అనకూడదుగానే చాలా స్పీడ్గా రావడం వల్ల పొగలు చాలా ఎక్కువ పొగలు రావడం, దాన్ని కూడా లెక్క చేయకుండా మరి ప్రతి ఒక్కరు కూడా పోటీలో నువ్వాని అనే విధంగా వెళ్ళేటప్పుడు కూడా మరి విజేతలు ముగ్గురే ఉంటారు కాబట్టి ముగ్గురిని పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, అలాగే ఏటి తెప్పలు అయితే చాలా వయసు పైబడిన వాళ్ళు కూడా ఏటి తెప్పల పోటీలో పాల్గొనడం జరిగింది. దాంట్లో కూడా చూపలు నాకంటే విధంగా అందరూ కూడా బాగా తిలకించారు. ఇలాంటి పోటీలు ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ లేకపోతే టూరిజం శాఖ కానీ ఇలాంటి పోటీలన్నీ పెట్టి ఆనందపరిచే విధంగా ఇంకా పోటీలు పెట్టవలసిన